హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ మరెడ్డిపల్లి. రీసెంట్గా జూన్ 4th పెద్ది మూవీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ చూసిన చాలామంది వాళ్ళ రివ్యూస్ అయితే ఇచ్చారు. కొందరు ఈ మూవీ బాగుందన్నారు, ఇంకొందరు పర్లేదన్నారు, ఇంకొందరు మూవీ ఏం బాగోలేదన్నారు. రీసెంట్గా నేను కూడా ఈ మూవీ చూడడం జరిగిందండి. నాకైతే మూవీ బాగా నచ్చిందండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారి గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇందులో ఆయన రాసుకున్న కథకి ఆయన సృష్టించిన పాత్రలు, అందులో జగపతి బాబు గారు అయితేనేమి, రామ్ చరణ్ గారు అయితేనేమి, శివరాజ్ కుమార్ గారు అయితేనేమి, బోమన్ ఇరానీ గారు అయితేనేమి, మన అజయ్ ఘోష్ గారు అయితేనేమి, ఇలా ఎవరికి వారు వాళ్ళ పాత్రల్లో జీవించేశారండి. ముఖ్యంగా జగపతి బాబు గారి క్యారెక్టర్ మూవీలో ఉన్నంతసేపు బుచ్చి గారి డైరెక్షన్ అయితే నవ్వుతో నా భవిష్యత్ అండి. చాలా బాగా డైరెక్ట్ చేశారు. జగపతి బాబు గారి పాత్ర అందరినీ కట్టిపడేస్తుంది. ఒక ఊరికి మంచి చేయాలి అన్న సంకల్పంతో జగపతి బాబు గారు ఆయన చేసే ప్రయత్నము ప్రేక్షకుల్ని చాలా అంటే చాలా ఎమోషనల్కి గురి చేస్తుందండి. తరువాత శివరాజ్ కుమార్ గారండి. శివరాజ్ కుమార్ గారి పాత్రను బుచ్చిబాబు గారు ఎంత గంభీరంగా రాసుకున్నారంటే, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన రామ్ చరణ్ గారిని మోటివేట్ చేసే విధం కానీ, ఆయన ట్రైనింగ్ ఇచ్చే విధం కానీ, ఆయన మాటలు కానీ, ఎస్పెషలీ కుస్తీ పోటీలో శివరాజ్ కుమార్ గారు ఒక డైలాగ్ చెప్తే అజయ్ ఘోష్ గారు ఒక మాట అంటారు, నేను విన్నది నువ్వు అన్నదేనా అంటే, తెలుగు భాషని సందర్భాన్ని బట్టి ఎంత అందంగా ఉపయోగించవచ్చో బుచ్చిబాబు గారు నిరూపించారండి. బుచ్చిబాబు గారికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా బాగా రాసుకున్నారు మాటలు. ఇది మనము మూవీ చూస్తే మనకు అర్థమవుతుందండి. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది మూవీలో. ఫైనల్గా ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ మన హీరో రామ్ చరణ్ గారి గురించి చెప్పాలండి. ఈ మూవీలో రామ్ చరణ్ గారిని ఎలా పొగడాలో కూడా అర్థం అవ్వడం లేదు, అంతలా కష్టపడ్డారు ఆయన ఈ మూవీకి. ఈ మూవీని ఆయన తన భుజస్కంధాలపై మోసారండి. చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక ఊరికి మంచి పేరు తీసుకొని రావడానికి, గుర్తింపు తీసుకొని రావడానికి, ఆ ఊర్లోని మనుషులకి గుర్తింపు తీసుకొని రావడానికి ఆయన పడిన కష్టము, ఆయన సంకల్పము, ఆయన ఎంచుకున్న మార్గము ఈ మూవీలో హైలైట్ అంటే హైలైట్ అండి. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఏంటంటే, ఎస్పెషలీ మనీ ఒకటి ఇంపార్టెంట్ కాదు, అంతకంటే ఇంపార్టెంట్ సంకల్పం అనేది ఇంపార్టెంట్, మన ప్రయత్నం ఇంపార్టెంట్. చిన్నదైనా చిన్న పని అయినా ఎంతో సంకల్పంతో చేయాలి, 100% ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆయన ఈ క్యారెక్టర్లో నిరూపించారండి. 100కి 100 మార్క్స్ ఈ మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్కే ఇవ్వాలండి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారు. ఓవరాల్గా పెద్ది మూవీ చాలా మంచి మూవీ అండి. బుచ్చిబాబు గారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు, రామ్ చరణ్ గారు అత్యద్భుతంగా యాక్ట్ చేశారు. ఇలాంటి మూవీ ప్రతి ఒక్క ఇంటికి చేరాలని, ప్రతి ఒక్క మనిషికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను థియేటర్లో నోటీస్ చేసింది ఏమంటే, చాలామంది వాళ్ళ మొబైల్స్లో వీడియోస్ తీసి వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కానీ, యూట్యూబ్లో పెట్టడం కానీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనం సినిమాని వెనక్కి నెట్టేసిన వాళ్ళం అవుతామండి. ఎందుకంటే చాలా కష్టపడి మూవీని తీస్తారు. ప్రొడ్యూసర్ గారు అయితేనేమి, డైరెక్టర్ గారు అయితేనేమి, యాక్టర్స్ అయితేనేమి ఎంతో కష్టపడి మూవీని తీసి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు మన ముందుకు తీసుకొస్తారండి మూవీని. సో మనం ఈ వీడియో రికార్డింగ్స్ కనుక థియేటర్లో ఆపగలిగిన వాళ్ళం అయితే మూవీని ఇంకా బాగా మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామండి. సో ఇది నా రిక్వెస్ట్. ఫైనల్గా దిస్ ఈజ్ విశ్వనాథ్ మరెడ్డిపల్లి. Thank you very much.